సోషల్ మీడియా గురించి మాట్లాడుతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్నారు. అక్కడెక్కడ బూతుందండి. ఆయన్ని పోయి వేసేస్తున్నారు మీరు. ఇండస్ట్రీకి, మీకు, నాకు ఆయన ఎంత చేశారండి? ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి? దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుండుంటే ఈరోజు మీడియా వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు గారు. మేడం, దాసనారాయణ గారు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి గారు తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి కదా ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా అంటుంది, మనం కరెక్టే కదా. ఇప్పుడు టీవీ9 సోషల్ మీడియానా మెయిన్ దాంట్లో ఎన్టీవీ సోషల్ మీడియానా బిగ్ టీవీ మీడియానా సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనడం ఎందుకు గడ్డి తిన్నారు అనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే చచ్చానుగా. నా యుక్త వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను, నేను కాదబ్బా, నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు. ఒక 2 పెద్ద ఛానల్స్ పాజిటివ్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్టు ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ అని వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకడు మర్డర్ చేశారంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ వేరు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమనండి అంటున్నా. పోనీ ఏమంటున్నాను సార్, పోలీసులు అన్నీ నిజమేనా సార్? పోనీ అలాగే అనుకుందాం, మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? అదే కదా సార్, కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ, నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళందరూ వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడాను కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వేయరు సార్. నా బాధ మీరు చూస్తూ ఉండండి, నేను రాసిస్తాను. వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ని కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను సార్. నా ఆవేదన అలా వేయరు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు. చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో? ఇలా వేస్తారు సార్. ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలని వేస్తారు. తప్పు సార్. వాళ్ళకి ఎలాగ ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ ఉంటాయి. ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పించానంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగింది న్యాయమా కాదా చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విట్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అది ఉందా? వెళ్ళాను సార్. రేపు ఎల్లుండి అవతల 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ CEO ఒక ఎవరో XYZ ఉన్నారు. వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుకున్నాను సార్. ప్రతి గ్రూప్లోనే పెట్టాను సార్. నాకు వచ్చింది అని అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్. ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద జల్లి థంబ్నెయిల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికి దండం పెడుతున్నా. హేమ గారు ప్లీజ్. సారీ డార్లింగ్. హేమ గారు, యాజ్ ఏ ఉమెన్గా మీరు చాలా సఫర్ అయ్యారు, అంతా చెప్పారు, బాగుంది. బట్ ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో జర్నీ చేసినప్పుడు మీ మాస్ స్టేషన్ నుంచి కరాటి కళ్యాణి గారే కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి మీరందరూ ఒకటే దగ్గర వర్క్ చేసే పర్సన్స్, వాళ్ళు కూడా వచ్చి హేమ అలా కాదు అని కాకుండా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు కదా వాళ్ళందరూ. సో ఎంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారా? ఒకళ్ళ, ఇద్దరా, 100 మందా? ఇద్దరు కదా. సో అంటే లక్షల మంది నాకు సపోర్ట్గా ఉన్నట్టే కదరా.
అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ఆవిడ పైన నేను క్రిమినల్ కేసు పరువు నష్టం దాబా ఆల్రెడీ వేశాను. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిట్టేయచ్చు, నాకు నోరు ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగినట్టు నేను కూడా వాళ్ళ గురించి ఇంకో 4 మాటలు అనేయచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక్క లేడీ కష్టంలో ఉన్నప్పుడు మంచో చెడో ముందు సపోర్ట్ చేయాలి, సో బయటికి తీసుకురావాలి. అంతే తప్ప ఒక అసోసియేషన్లో బాధ్యత కల పదవిలో ఉన్న ఒక ఆవిడ ఇట్లా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా. గొంతులు చేదుగా ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది, బాగా ఇష్టం అందరికీ. సో నేను అదే అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా? ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మా స్టేషన్కి. ఆవిడ మా స్టేషన్లో సారీ చెప్పింది అని విష్ణుబాబు చెప్పారు. నాకు తెలియదు, నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా పర్లా, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకోకుండా ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, నెగిటివ్నే ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను, అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి, పాజిటివ్ నెగిటివ్ కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడిద్ది అనేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందే ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? ఒరే, అది ఉందో లేదో ఆ అమ్మాయిని అడుగు. నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకు వేసాను. ఇది జెన్యునే కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి, చెప్పు. హేమ గారు సారీ మనం ఇప్పుడు మీరు అండి, ఎలా ఉన్నారు ఆఫ్టర్ సో లాంగ్ టైం? చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు TV9 కానీ ఎన్టీవీ కానీ బిగ్ టీవీ ఇట్లా వీళ్ళు కూడా మీ మీద అనవసరంగా వేసారన్నారు కదా, వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. ఐ లవ్ మీడియా. ఇక్కడ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసింది తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటం కాదు, దాన్ని ఆవేదన వ్యక్తం చేసుకోవటానికి మరలా మీడియాతో ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళటం గురించి తప్ప, మళ్ళీ మీడియాతో తనకొక రచ్చ, తనతో మనకొక రచ్చ అనేటువంటిది గిచ్చుకోవటానికి మళ్ళీ రెచ్చగొచ్చుకోవడానికి కాదు. దయచేసి లెట్ us నాట్ టేక్ ద నేమ్స్ ప్లీజ్. మన వాళ్ళు ఏమైనా కొంచెం పేర్లు తను చెప్పినా సరే ఆ పేర్లు మాత్రం దయచేసి డిలీట్ చేయండి. తను ఒక ఫ్లోలో చెప్పాను అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయాలనేటువంటిది కాదు. ఇది ఒక సమస్యకు పరిష్కారం, ఒక ఆవేదనకు ముగింపు మాత్రమే అనేటువంటి సెన్స్ తీసుకోండి తప్ప దయచేసి ఇది మళ్ళీ ఒక పరస్పరమైనటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటానికి ఇది వేదిక కాకూడదు ప్లీజ్. నిజమేనండి, గతంలో మీరు ఇప్పుడు అన్న ఛానల్స్ ఏవైతే ఉన్నావో వాళ్ళు నాకు పెద్ద సపోర్ట్. నాకు ఏదన్నా జరిగితే నాకు TV9 ఉంది, నాకు NTV ఉంది అనే మనిషిని నేను, ఓకేనా? సో నాకు మీడియా కావాలి, కానీ మీడియాలో ఒక అన్యాయం జరిగింది లేదా ఒక మిస్టేక్ జరిగింది. ఎప్పుడైనా ఈటీవీలో మిస్టేక్ జరిగినప్పుడు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను సారీ చెప్పమని అనట్లేదు. ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే? కాకపోతే న్యాయం చేయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా న్యాయం చేయండి అబ్బా. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎదగాలనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను, నా వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో పదవులు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మచ్చ మొన్న ఒక రీసెంట్గా ఒక పోస్ట్ పెడితే రేవు పార్టీలకు వెళ్ళట్లేదా అని ఒక నా కొడుకు పెట్టాడు. ఎక్కడ కాలుతుందో ఆలోచించండి, అది నా లాంటి దానికి. ఇది ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి సార్. ఏ యాక్షన్ సార్? దేనికి సార్? ఎవరు సార్ వాళ్ళు? అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? కాదు సార్, విష్ణు ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు నా పైన, గుర్తుందా మీకు? స్టార్టింగ్లో చేశారు కదా, చేశారు. తర్వాత నా కార్డ్ నాకు ఇచ్చేసారు సార్, వెంటనే ఇచ్చేసారు, వితౌట్ ఎనీ పర్మిషను వెంటనే చేసేసారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి సార్? మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడి విష్ణుకి హేమ్కి ఏముంది, సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడారు అని తమ్నేల్స్ వస్తాయి సార్. ఎవరు సార్? నేనున్నాను, నేను వస్తానా సార్ ఎవరికోసమైనా? అట్లాగే
ఇది కూడా. కానీ నాకు సపోర్ట్ అయితే 100% ఇండస్ట్రీ నుంచి ఉంది. నేను ఇంకోటి చెప్తున్నాను అండి, అందరూ కాదు, ఇప్పుడు కూడా మరి TV9 వాళ్ళు నా గురించి మంచి న్యూస్ వేశారు, అలాగే TV5 వాళ్ళు వేశారు. ఇప్పుడు NTV రాజశేఖర్ గారితో మాట్లాడాను, ఆయన లైవ్ పెడతాను అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్, నేను వెళ్ళొచ్చు సార్, మీరు అన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ నాకు మీడియా కావాలి సార్, మీడియా లేకపోతే నేను లేను సార్. నా స్ట్రెంగ్త్ మీడియా సార్, నా వీక్నెస్ మీడియా సార్. ఎవరో కోనికిస్కా గొట్టం ఎవరో ఒక తంటే నేను పట్టించుకుంటానా సార్ కదా, కానీ మీడియా అంటే పట్టించుకుంటాను నేను. నాకు మీడియా కావాలి, మీడియా లేనిదే హేమ లేదు. నాకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీడియా వాళ్ళు అందరూ వస్తారు నాకు సపోర్ట్గా అని అంత ధైర్యం సార్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాన్ని కొంచెం ప్లీజ్ ఇప్పుడు జెన్యున్ న్యూస్ వేయండి, అంతే తప్ప నిర్దోషులు దోషులు వద్దు సార్ ప్లీజ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదు, నాకు ఇది తెలుసు.